హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాగా వ్లాగ్. ఇవాళ నేను చోలే పులావ్ చూపిస్తున్నాను. చోలే రైస్, చోలే బిర్యానీ. సో లంచ్ బాక్స్ కోసం ఇది చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 2 చెంచాల నెయ్యి వేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో సాజీరా వేసుకోవాలి. అలానే ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, మిరియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ వేసుకోవాలి, ఇలా పొడవుగా కట్ చేసుకున్నది. అలానే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినా ఇప్పుడు ఇందులో క్యారెట్ ఇంకా బీన్స్ వేసుకోవాలి. కొంచెం టమాటో కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయినాయి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చెంచా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి. సో ఇంకా మీరు దీంట్లో ఆలు, క్యాప్సికమ్ కూడా కొంచెం వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెము శనగలు ఉడకపెట్టుకున్నాను, ఎందుకంటే పచ్చిగా వేస్తే ఉడకవు శనగలు. సో కొంచెం ఒక 40% ఉడకపెట్టినాను. సో ఇప్పుడు ఈ శనగలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పావు బాజీ మసాలా వేసుకోవాలి. ఇవి చిట్టి ముత్యాలు. సో నేను చిట్టి ముత్యాలు నానబెట్టినాను. 1:2 వాటర్ వేయాలి. ఇవి నేను ఒక 1 అవర్ నానబెట్టినాను బియ్యము. ఇప్పుడు వాటర్ బాయిల్ అయినాయి. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. బియ్యం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఒక 2 విజిల్స్ రావాలి, వెయిట్ చేద్దాం. సో 2 విజిల్స్ అయినా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో కుక్కర్ ప్రెషర్ పోయింది. ఇప్పుడు రైస్ చూద్దాము. వావ్, చూడండి ఎంత బాగుంది. సో మన యమ్మీ చోలే పులావ్ రెడీ అయింది. చోలే రైస్, చోలే బిర్యానీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.